దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది. ఇప్పుడు దాకా చక్కగా కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం. మనం ఎంత మహిమపరిచినా తక్కువే. ఏమి ఇచ్చినాను కూడా యేసయ్య మన జీవితంలో చేసినటువంటి మేలులకు ఏమిచ్చినాను కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. 1000 నోళ్లతో స్తుతించినను కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేం. కానీ ఈ రోజున మానవుడు గుడ్డితనంగా ప్రవర్తిస్తున్నాడు. జ్ఞానోదయం కలగట్లేదు. తనకు తానే తెలివిగలవాడిని అనుకుంటాడు, కానీ తన జీవితంలో తనకు చీకటి అలమటించిందనే సంగతి వాడికి తెలియక ఈ రోజు లోకానుసారమైన స్థితిలోకి వెళ్ళిపోయి ప్రభు కృపను కోల్పోతున్నాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చక్కగా చెప్తున్నాడు. ఈ రోజున ప్రేమైన మిత్రులారా, ఒక చక్కటి వాక్య సందేశాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచాను. ఆ వాక్యం ఏంటో దయచేసి మనం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక చిన్న వాక్యం చదువుకున్నాం. లాస్ట్లో మనకు ఉంటుంది అన్నమాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ అధ్యాయంలో చివరిలో ఒక మాట కనపడుతుంది. ఆ మాటను దయచేసి మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరు చెప్పారు ఈ మాటని? చెప్పండి, ఎవరు చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాటను మనం చూస్తే, నేనే మిమ్మల్ని స్వస్థ పరచువాడను నేను అని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ఎందుకు ఈ మాటను యేసయ్య చెప్పారంటే, కొన్నిసార్లు ప్రజలు మోసే మీద సనిగారు, దేవుని మీద సొనగటం మొదలుపెట్టారు. ఆ పరిస్థితి భయానకమైనటువంటి స్థితి. వారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారి జీవితంలో ఒక చేదు అనుభవాన్ని వారు చూశారు. ఒక చేదు అనుభవాన్ని వారు చూశారు. కొన్నిసార్లు నేను అంటుంటాను, తొందరపడి ఎప్పటికి కూడా మాట్లాడకూడదు అని. తొందరపడి నోరు జారి ఎప్పటికీ మాట్లాడకూడదు. మన ద్వారా ప్రభు మన జీవితంలో ఏదో ఒక మేలు చేస్తాడు అని నువ్వు ఎంత ఓపిక కలిగి ఉంటావో అంతగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృప కొరకు ఎదురు చూడాలి. ఆయన చేసే మేలు కొరకు మనము ఎదురు చూడాలి. మన జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడనే వంటి విషయాన్ని మనం గమనిస్తూ ఆయన సన్నిధిలో నిలబడాలి. ఇశ్రాయేలు ప్రజలు మార అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు యేసయ్య మీదను సేవకుని మీద సొనగటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు సొనగటం మొదలుపెట్టారో మరి మోసే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు తనకు ఒక చెట్టును చూపించారు. ఆ చెట్టును చూపించినప్పుడు మోసే తీసుకెళ్ళి ఏం చేశాడంటే, దాన్ని తీసుకెళ్ళి నీళ్లలో వేయమన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మోసేతో ఆ మాటను దేవుడు చెప్పాడో వెంటనే మోసే ఏం చేశాడంట, దాన్ని తీసుకెళ్ళి ఆ నీళ్లలో వేసినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే చక్కగా చెప్పారు. అందుకని ఈ 45వ వచనంలో కూడా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 24వ వాక్యం 15వ అధ్యాయం 24వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రజలు
మేమేమి తాగుదుమని మోసే మీద సొనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధులను నియమించి అక్కడ దేవుడు వారిని ఏం చేశాడంట? పరీక్షించాను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే మీకు ఎంతమందికి అర్థమైంది? దేవుడు వారిని ఏం చేశాడంటండి? అక్కడ వారిని పరీక్షించెను అని బైబిల్లో చెప్పబడుతున్న మాట. ఒకవేళ ఎక్కడైనా నువ్వు తొందరపడి మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షించేదానికి వరకు ఎదుటివాణ్ణి నీ ముందు లేపుకుంటాడు. అందుకని ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చదవబడినటువంటి విషయంలో ప్రజలు మోసే మీద సొనిగారు, దేవుని మీద సొరగారు. మోసే ప్రార్థన చేయగా దేవుడు ఏం చూపించాడంట? ఒక చెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, నీ జీవితంలో నీ మార్గంలో అన్ని దారులు నీకు ఒకవేళ మోసకపోయి ఉండొచ్చు. ఎటువైపు వెళ్ళటానికి లేదు. బంధువుల వైపు వాళ్ళు దూరం అయిపోయారు, రక్త సంబంధికులు దూరం అయిపోయారు, అయిన వాళ్ళు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఎటు పోవటానికి మార్గం లేక దిక్కుతోచని స్థితిలో నువ్వు నిలబడి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు నీకు దారి చూపకపోయినా, ఏ దారి లేకుండా మూసకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. అందుకని మోసే దేవుని వైపు చేతులు చాపటం, వెంటనే దేవుడు ఒక చెట్టును చూపించడం, అది తీసుకెళ్ళి నీళ్ళలో వేయటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రజలకు అక్కడ దేవుడు కొన్ని నిబంధనలను ఇచ్చాడు. ఏమని నిబంధన ఇచ్చాడు? 26వ వాక్యం మొదటి నుంచి మనం చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నేను ఐగుప్తునకు కలుగు చేసిన రోగములలో ఏది కూడా నేను మీకు రానివ్వను. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇది ప్రభు చెప్పిన వంటి మాట. ఐగుప్తుకి కలుగు చేసిన రోగాలు ఏది కూడా నేను మీకు రానివ్వను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు మొదటిగా దేన్ని స్వస్థపరిచాడు? చెప్పండి, దేన్ని స్వస్థపరిచాడండి? వారి ప్రయాణంలో, ఇశ్రాయేలు ప్రజల యొక్క మార్గంలో, వారి ప్రయాణంలో మొట్టమొదటిగా దేన్ని స్వస్థపరిచాడండి? నీటిని స్వస్థత కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. చేదు, భయంకరమైన చేదు నీళ్ళండి, భయంకరమైన వంటి చేదు. ఆ చేదును వారు తాగలేక ఏం చేశారంట? ప్రైజ్ ద లార్డ్. అందుకని 23వ వాక్యంలో ఒక మాట రాస్తుంది, మార నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి, అందువలన దానికి మార అనే పేరు కలిగెను. ప్రైజ్ ద లార్డ్. చేదుకు పేరేంటండి? చెప్పండి, మార్పు లేనోడికి పేరేంటి? గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మారు మనసు లేనోడికి పేరేమని పెట్టుకోవాలి మనం? చెప్పిన మాటను విననోడికి ఏం పేరు పెట్టాలి? తప్పించుకొని తిరిగేవాడికి ఏం పేరు పెట్టాలి? మారా అని పెట్టుకోవాలి. చేదు. ప్రైజ్ ద లార్డ్. చేదుని తినడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా? చెప్పండి. ఎంతసేపటి పొలగా తీగా కావాలనుకుంటాడు. చేదుని ఎవరు ఇష్టపడరు? ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజల పట్ల దయా కనికరాన్ని చూపి
ఆయన చేసిన పని ఏంటంట, మొట్టమొదటిగా మారాను చెప్పండి మధురముగా మార్చాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో చేదు అనుభవం కలిగి జీవిస్తున్నారేమో, లోకానుసారమైన స్థితిలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు మార్గంలో నడిపించబడవలసిన నీవు నీ జీవితంలో ప్రభుకు దూరమై చేదు అనుభవం కలిగి చేదు మార్గంలో లోకానుసారమైన స్థితిలో నువ్వు నడుచుకుంటున్నావేమో అని దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. పైన ప్రేమించే వ్యక్తిగానే ఉంటాడు, కానీ లోపల మాత్రం చెప్పండి, లోపల మాత్రం ఎలా ఉంటుందండి? చేదుగా ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు. ఏమని? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి గమనించండి, మారాను చేదు నీటిని తీపి నీళ్ళుగా మార్చాడు, చేదు నీటిని మధురముగా మార్చాడు. నీటిని మధురంగా మార్చిన వంటి దేవుడు మనల్ని మార్చలేడా? ఆయన సన్నిధిలో నిలబడితే నువ్వు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. సముద్రపు నీళ్లు ఎప్పుడైనా తాగారా మీరు? సముద్రపు నీళ్ళు ఎప్పుడైనా తాగారా? ఎందుకని తాగొచ్చు కదా, ఎందుకు తాగలేకపోతున్నారు? ఒకటి గమనించాలి, సముద్రము లోకము ఒకటే. లోకం వైపు చూసేవాడు సముద్రం నీటితో సమానం కలిగిన వాడే. సముద్రములో నీటిని ఎవరు తాగలేరు. ఎందుకు తాగలేరు అంటే అది ఉప్పగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ తాగినా నువ్వేమైపోతావు? వాంతులు అవ్వచ్చు, విరోచనాలు కావచ్చు, లేకపోతే నువ్వు ఒకేసారి పైకి పోవచ్చు తట్టుకోలేక. ప్రైజ్ ది లార్డ్. లోకంలోకి వెళ్ళిన వాడికి రక్షణ ఉంది, కానీ సముద్రంలో పడ్డోడికి ఉంటుందో లేదో తెలియదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజంతో మోసేతో ఆయన చెప్తున్నాడు, మోసే ఐగుప్తుకు కలుగు చేసినటువంటి రోగములలో ఏది కూడా నేను మీకు రానివ్వనని చెప్తున్నాడు. అని చెప్పి ఆయన అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్మిన వంటి వారికి తను ఏ దేవునైతే నమ్మావో ఆ నమ్మకమైన వంటి వాడు ఏ రోగాలు నిన్ను రానివ్వకుండా చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్మిన నిజమైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో ఆయన ఏ రోగము నీ దరికి రానివ్వకుండా చేస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ రోగము నీకు కలగకుండా ఉండాలంటే, నీవు స్వస్థతను అనుభవించాలంటే నువ్వు ఒక చిన్న పని చేయాలి. ద్వితీయోపదేశకాండం బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వాక్యం. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు చాలు. ప్రైజ్ ది లార్డ్. మనకు కావాల్సిన మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు, మరొక దేవుడు ఉండకూడదు. ఎందుకని యేసు ప్రభు వారి మాట చెప్పారు? తాను సజీవుడు కనుక, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కనుక, మన కొరకు సిలువలో నలగొట్టబడ్డాడు కనుక, మన కొరకు తిరిగి ఆయన పునరుత్థానుడై లేచాడు కాబట్టి మనము ఆయన తప్ప మరొక దేవుడు లేడని తీర్మానము కలిగి ప్రభు సన్నిధిలో మనము జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని నిర్గమకాండంలో ఈ మాట చెప్పాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నువ్వు బాగుండాలంటే ఎటువైపు చూడాలండి? ఎవరి వైపు చూడాలి? సజీవుడైన దేవుని వైపు నువ్వు చూడాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఆయన వైపు చూడాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన మాటలను వినాలి.
నీ తీరు ప్రవర్తన మార్చుకొని ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి అంతవరకు ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయం పరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. చప్పటి కూడా ప్రభువుని మహిమపరచుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? నా చేతుల్లో నుండి విడిపించగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడును లేడు. ఎందుకని ఆ మాట చెప్పాడు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకని యేసయ్య ఈ మాట చెప్పాడు? నేను తప్ప మరొక దేవుడు లేడు. అందుకని ఆయన చెప్తున్నాడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను చెప్పండి నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతుల నుండి విడిపించగలిగిన వాడు ఎవడను లేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. యేసు ప్రభు వారు ఒకసారి ఒక మార్గాన్ని వెళుతుంటే జనసమూహం అందరు కూడి ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. ఒక్కడే కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు. ఆ కొడుకును మోసుకొని శ్మశానానికి వెళుతున్నారు. వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చేసిన పని ఏంటండి? ఆమె కన్నీళ్ళను చూసి ఆ పాడెను దింపి చనిపోయిన వంటి వ్యక్తిని ఏం చేశాడంట? లేపి తల్లికి అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి? మృత్యు నొందించువాడను నేనే, తిరిగి మళ్ళీ బ్రతికించువాడను నేనే. ఇంకొక విషయం ఏంటంటే, లాజరు చనిపోయాడు. మార్త మరియ ఇద్దరు యేసయ్య కబరు పెట్టారు. యేసు ప్రభు వారు ఆలస్యంగా వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే, మార్త మరియ ఇద్దరు కలిసి అన్నారు, ప్రభువా నీవు గిన ఇక్కడ ఉండి ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు మాత్రము కాదు అన్నాడు. కాదన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది తెలుసా? నా తండ్రి నామం చెప్పండి గట్టిగా, ఏమన్నాడండి? నా తండ్రి నామం మహిమపరచబడుటక ఈ వ్యాధి ఇతనికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నింద వచ్చినప్పుడు ఏం చేయాలి? అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? నోరు తెరుచుకొని చూస్తున్నారేంటి? నోరు లేవా? అడిగినప్పుడు చెప్పాలి కదా. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీవు ఇక్కడ ఉండి ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే అతన్ని బాగు చేసేవాడివి అని వీళ్ళు అంటుంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి? ఈ వ్యాధి అతనికి ఎందుకు వచ్చింది తెలుసా? నా తండ్రి నామము మహిమపరచబడుటకు వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత మరలా యేసు ప్రభు వారు చెప్పారు, ఆయన ఎక్కడ పెట్టారు? అక్కడికి పదన్నప్పుడు లాజరు సమాధి దగ్గర తీసుకెళ్లారు. ఆ రాత్రిని తొలగించారు. పిలువగానే లాజరు ఏం చేశాడంట? లేచి బయటకు వచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభు వారు చెప్తున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. సమస్తమును ఆయనకు సాధ్యం కనుక ఆయన ఏమైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సృష్టికర్త. సమస్తమును ఆయన చేతి పని ద్వారానే ఈ భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్య చంద్రులు, ఈ భూమి మీద ఉన్న సమస్తమును అన్ని కూడా దేవుని యొక్క మాట ద్వారా కలిగాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? నేను తప్ప వేరొక దేవుడి భూమి మీద లేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు స్వార్థపరులై లోకాశలో పడిపోయి ఎవరి దారికి వారు వెళ్ళిపోతున్నారు. విచ్చలవిడిగా శాపాన్ని అనుభవిస్తున్నారు. నరకానికి వెళ్ళే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఎటువంటి మార్గాన్ని ఎంచుకొని నడిపించబడుతున్నావో ఒక్కసారి నీవు గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాటలో సత్యం అనేది ఉంది.
న్యాయం అనేది ఉంది, నీతి అనేది ఉంది. అందుకని యేసయ్య ఎవరయ్య అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన మాట చెప్పాడు, ఒకటి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను తప్ప వేరొక దేవుడు, చెప్పండి, వేరొక దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు, చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నువ్వు బాగుపడాలంటే నేను తప్ప వేరొక దేవుని నీవు ఆరాధించకూడదు, నేను తప్ప మరొక దేవుడిని ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకని నా చేతుల్లో నుండి, చెప్పండి, ఏమన్నాడు ఆయన? నా చేతుల్లో నుండి నిన్ను విడిపించువాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఎటువైపు తిరిగినా, ఏ దిక్కుకు పరిగెత్తినా, ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళినా దేవుని చేతుల్లో నుండి నిన్ను ఎవడు కూడా విడిపించలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, హోదా ఉన్న, పదవులు ఉన్నా, ఎదుటివాడిని లెక్క చేసినా చేయకపోయినా, చెప్పిన మాట విన్నా వినకపోయినా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉంటే ఆయన చేతిలో నుండి నీవు తప్పించబడలేవు. నేను ప్రతి శనివారం చర్చికి వెళ్తున్నాను కదా, ప్రతి ఆదివారం వెళ్తున్నాను కదా, ఎక్కడ సువార్త కొడుకులు ఉంటే అక్కడికి వెళ్తున్నాను కదా, ఇంకా నాకేముంది పరలోకం వచ్చేసింది అనుకున్నావు అనుకో, కుదరదు. ఏం కావాలండి? మనస్సు అనేది మారాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మరొక మాట రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యం. చదవండి. నేను 3వ దినమున ఆయన మందిరమునకు పోదును అనుటకు సూచన ఏది అని హిజ్కియా యెషయాను అడగగా యెషయా ఇట్లా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు, తర్వాత వాక్యంలో ఇవి ఉంటాయి. 9, 10, 11 వాక్యాల్లో మీకు ఆన్సర్లు దొరుకుతాయి, చదువుకోండి. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో హిజ్కియాకేమో రోగం వచ్చింది, మరణకరమైన వ్యాధి. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ తనకు మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడగటానికి లేదు, ఎందుకు వచ్చిందని అడిగేదానికి ఎవరికి లేదు. కొందరు అడిగేస్తారు, కొందరు ఎందుకులు అడగటం అనుకుంటారు, కొందరు దాచిపెట్టేవాళ్ళు ఉంటారు, కొందరు బయట పెట్టేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా సరే ఇక్కడ హిజ్కియా యెషయాతో అంటున్నాడు ఏమని? ఆయన మందిరమునకు ఎక్కిపోవునట్లు ఎలా సూచన అని ఆయన అడిగినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. 10 మెట్లు వెనక్కి పోవచ్చు, 10 మెట్లు ముందుకు నీడ పోవచ్చు. అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు ఎన్నెల. ఒక మనిషి జీవితంలో 2 విధాలు చూస్తున్నాం. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు ఎన్నెల. మనిషి జీవితంలో కొన్ని ఆటుపోట్లు వస్తాయి, అవకతవకలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ మన జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, హిజ్కియా ఆ స్థితిలో ఉండి ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా చెప్పినటువంటి మాట ఏంటండి? చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు.
తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల, అవును ప్రైజ్ ది లార్డ్, ముందుకు రావచ్చు, వెనక్కి కూడా పోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తను ఏం చేశాడంట, మరలా 15 సంవత్సరాలు అది నీడ ఇప్పుడు ఎట్టుపోయింది, ముందుకు పెరిగిందా వెనక్కి పోయిందా చెప్పండి, ఎట్టలేదండి, నీడ ముందుకు వచ్చింది. దేవుడు తనకు ఒక ఆయుష్ని పొడిగించాడు. దేవుడు తనకు ఆయుష్ని పొడిగించి ఆయురారోగ్యాలను ఇచ్చాడు. 15 సంవత్సరాలు మరలా దేవుడు తన ఆయుష్ని పొడిగించాడు. అందుకని ఆయన చెప్పాడు, హిజ్కియా తన జీవితంలో అనారోగ్యానికి గురి అవ్వటానికి గల కారణాలు లేకపోలేదు. తను చేసిన తప్పిదములు, తను చేసిన పొరపాటును బట్టి తన జీవితంలో నష్టానికి పోయాడు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి, అలాంటి పొరపాట్లు నీ జీవితంలో రాకుండా జాగ్రత్త పడమని ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలాంటి స్థితిగతులు నీకు రాకూడదు అని, ఆ పరిస్థితి నీకు రాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని హిజ్కియా చక్కగా ఆయన సన్నిధిలో అడుగుతున్నాడు. మొదటి నుంచి చదవండి, ఏమన్నాడండి, యెహోవా నన్ను స్వస్థపరచు అన్నట్టుకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదును అనుటకును సూచన ఏదనగా హిజ్కియా యెషయాను అడగగా, బ్రతుకుతున్నావు, లోక సంబంధమైన సాతాను కట్లలో బంధించబడి జీవిస్తూ ఉన్నావు. ఆ పాపం కట్ల నుండి విడుదల పొందలేకపోతున్నావు. దేవుడు నిన్ను విడిపించాలని, నిన్ను రక్షించాలని, నిత్య మహిమలో ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ దీనవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యం మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్రజలు చేసినటువంటి పని ఏంటి, దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు, హిజ్కియాను స్వస్థపరచడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ బైబిల్లో మనం చూడొచ్చు. చదవండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హిజ్కియాను స్వస్థపరచడానికి గల కారణం ఏంటంట చెప్పాలి మీరు. హిజ్కియాను స్వస్థపరచడానికి గల కారణం ఏంటి, తన్ను తానే తగ్గించుకున్నాడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నాకేం తగ్గట్లేదు పాస్టర్ గారు. తగ్గట్లేదంటే ఏం తగ్గుతుంది, తగ్గించుకుంటే కదా, తగ్గింపు స్వభావం ఉంటే కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటివి, ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటివి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటివి, చేయరాని అన్ని చేస్తూ ఉంటివి, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా నడుచుకుంటుంటివి. ఎలా బాగుపడతావు, ఎలా స్వస్థపరచబడతావు? స్వస్థపరచబడాలనే ఆలోచన నీకుంటే, దైవ భయం నీకుంటే, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మనస్సును మార్చుకొని ప్రభు సన్నిధిలో నువ్వు జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడినప్పుడే నా ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చెప్పాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, నా పేరు చెప్పండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశపు నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను చెప్పండి ఏమంటున్నాడండి? ఆకాశపు నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరచెదను. హల్లెలూయా. చూడు, దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీవు తగ్గించుకుంటే ఎన్ని మేలు పొందుతావండి? చెప్పండి, ఎన్ని మేలు పొందుతావు? తన్ను తాను తగ్గించుకోవాలండి, తమను తాము తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఏం చేయాలంటే దేవుని వెతకాలి. రెండోది తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నిన్ను నీవు తగ్గించుకొని చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ప్రభు నీకేం కలుగు చేస్తాడంట? స్వస్థత కలుగు చేస్తాడు. ఆయన గాయములో ఉన్న స్వస్థతను దేవుడు నీకు కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన ద్వారా నీ దేశాన్ని బాగు చేస్తాడంట. చప్పటి కొట్టు. హల్లెలూయా. నిన్ను మాత్రమే కాదండి, నీ దేశాన్ని కూడా బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట అడుగుతాను. ఐగుప్తు దేశానికి నాశనం అవటానికి కారణం ఎవరండి? ఏం మాట్లాడరేంటి? బైబిల్ చదివితే కదా. ఐగుప్తు దేశం అంతటికి దేవుని ఉగ్రతకు గురి అవ్వటానికి కారకుడు ఎవరయ్యా? దేవుడా? ఫరో. ఐగుప్తు దేశమంతా నాశనం అయిపోవటానికి, ఐగుప్తులంతా దేవుని ఉగ్రతకు గురి అయిపోవటానికి గల కారకుడు ఎవరంటే ఒకే ఒకడు, ఫరో. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, నా కుటుంబం సమాధానం లేకపోవటానికి గల కారణం ఎవరంటే నేనే అని ఎప్పుడైతే నువ్వు అనుకొని నువ్వు దాన్ని విడిచిపెడతావో అది విడిచిపెట్టేంతవరకు నువ్వు బాగుపడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరికి ఫరో ఆత్మ పట్టింది, దురాత్మది. కాసేపు పోమ్మంటాడు, కాసేపు నేను పోని అని అంటాడు. ఆ విధంగా చేసి దేశం అంతటా ఏం చేశాడండి? నాశనము చేసే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున కొందరి కుటుంబాల పరిస్థితులు అలా ఉన్నాయి. వారి కుటుంబాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇటు సంపూర్ణంగా దేవుళ్ళలోకి రాక ఏంటంటే అటు పూర్తిగా లోకంలోకి ఉండకుండా మధ్యలో గబ్బిలాలాగా వేలాడుతుంటారు కొంతమంది. ఏంటండి? అటు పూర్తిగా దేవుల్లో ఉండక ఇటు పూర్తి లోకంలో ఉండక మధ్యలో వేలాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఏమంటున్నాడండి? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని నేను బాగు చేస్తాను. ఇది ఎలా వస్తుందండి? నువ్వు తగ్గించుకున్నప్పుడు, విధేయత వినయంతో భయము భక్తితో దేవుని సన్నిధిలో నడిపించబడినప్పుడు, ప్రార్థనా జీవితం కలిగి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి? నీకు మాత్రమే కాదు నీ దేశాన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట తెలుసా? పాపం ఎక్కడ విస్తరించబడుతుందో అక్కడ దేవుని కృప అని బైబిల్ ఉంది, కానీ దేవుని ఉగ్రత కూడా కుమ్మరించబడుతుంది. దేవుని ఉగ్రత కూడా కుమ్మరించబడుతుంది. ఈ మధ్య చూసాం కదా పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు, వరదలు. ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని ఉగ్రత తప్పనిసరి కుమ్మరించబడుతుంది. ఏ ఇల్లు దేవుని వ్యతిరేకంగా విరోధంగా ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆయన చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశపు నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని నేను బాగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మరి నువ్వెందుకు కోరుకోకూడదు? నా ద్వారా నా కుటుంబం బాగుపడాలి, నా ద్వారా నా దేశము బాగుపడాలి, నా ద్వారా ఏంటంటే నా బంధువులు బాగుపడాలి, స్వస్థత పరచబడాలి, దేవుని మార్గంలో వారు నడిపించబడాలని నీవెందుకు కోరుకోకూడదు? కోరుకోవచ్చు కదా, ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె మాత్రం చెప్పిందండి దైవ సేవకుని దగ్గరికి వచ్చి, ఒక ఆమె మాత్రం చెప్తుంది తన భర్త గురించి, బైబిల్లో తన భర్తను గురించి ఒక ఆమె వచ్చి ఒక దైవ సేవకుని దగ్గర చెప్తుంది, నీ శిష్యుడు నా భర్త, ఆయన ఎటువంటి వాడో నీకు బాగుగా తెలుసు. ఇప్పుడు ఎవరిని అడిగారు అనుకో నాకు దగ్గరికి వచ్చి, అన్నా మా ఆయన నీకు తెలుసు కదన్నా, ఎందుకు తెలియదు? తెంగరోడు అనే సంగతి ఎందుకు తెలియదు? ఏంటంటే ఎవరైనా అన్నారనుకో, అన్న నా భార్య లాంటిదో నీకు తెలుసు కదా అని అన్నారు అనుకోండి, ఎందుకు తెలియదు? దాచిపెట్టకపోతే గొడవలు, దాచిపెట్టకుండా చెప్పామా వాళ్ళిద్దరికి, చెప్పండి ఏమవుతుందండి? కుస్తీ. వాళ్ళిద్దరు కలిసి కరాటే చేయాల్సి వస్తుంది మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నిర్గమకాండంలో మనం చదివాం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. ప్రైజ్ ది లార్డ్. మనం స్వస్థపరచబడాలంటే ఎంతమంది దేవుడు ఉండాలండి? ఎంతమంది భర్తలు ఉండాలి? ఎంతమంది భార్యలు ఉండాలండి? చెప్పరేంటి సమాధానం? అయ్యా ఒకరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా చెప్పబడుతున్నమాట, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ సజీవుడైన దేవుని ఎరిగిన హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు. మూడో విషయం ఏంటి? ఆయన మందిరమునకు ఎక్కి పోదుడు. ఎక్కి పోవుటకు అనుటకు ఏంటి మార్గం? ఎలా? నా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు యెషయా భక్తుడు ఒకే మాట చెప్పాడు, 10 అడుగులు ముందుకు వెళ్ళొచ్చు, 10 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చు, చెప్పలేం. దేవుడు దయగలేని వాడు. హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి సంపూర్ణ స్వస్థత పొంది ఇంటికి వచ్చాడు. చప్పటి కూడా ప్రభువుని మహిమపరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. దేవుని నిర్ణయాన్ని మార్చగలిగినది ఒకే ఒకటి, నీవు చేసే ప్రార్థన. నీ పట్టుదల దేవుని నిర్ణయాన్ని మార్చేస్తుంది. నీ పట్టుదల, నీ ప్రార్థన దేవుని ఆలోచన ఏం చేస్తుందంట? మారిపోయేటట్లు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లలు తల్లిదండ్రులు వారిని కొట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తారు, దూరం వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏడుస్తుంటే జాలి కలుగుతుంది. వారి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని చారదీస్తూ ఉంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందండి? కొట్టలేదని మళ్ళీ దగ్గరికి నేను ఎత్తుకుంటున్నా, నన్ను ఎత్తుకోవద్దు అంటారు. ఆయన నువ్వు వదిలిపెడతావా? ప్రైజ్ ది లార్డ్. ఆ ఏడుపులోనే నీకు కలిగిన ప్రేమ, ఆ ఆప్యాయత, ఆదరణ అదంతా నీ మనసులో గుర్తుంది. వెంటనే నన్ను ఏం చేస్తుంటావు? ఎత్తుకుంటావు, హత్తుకుంటావు, వాడిని కౌగిలించుకుంటావు. ఎప్పుడైతే వాడు కౌగిలించుకుంటాడో, నువ్వు ఎప్పుడైతే వాడిని కౌగిలించుకుంటావో వాడు కొట్టిన దెబ్బ మర్చిపోతాడు, నీ మీద ప్రేమ కలుగుతుంది, నీవు తిరిగి మళ్ళీ వాడికి చెప్తావు. ఇంకా ఇలాంటి పనులు ఎప్పుడు కూడా దేవుడు కూడా అలాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనం చేసే పొరపాటుగా ఆయన దెబ్బ కొడతాడు. తెలుసుకోవాలి, తిరిగి దేవుని సన్నిధికి రావాలి. హిజ్కియాలాగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకు మరలా స్వస్థత కలుగు చేస్తాడు, సమాధానం కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు, ఆయన ఆరోగ్యాల చేత నేను నింపి బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వది ఏం చెప్పాను? తమను తాము తగ్గించుకొని ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. తమను తాము తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఏం చేయాలన్న ప్రార్థన. అందుకని దేవుడు అంటాడు, మీరు నా పేరు పెట్టబడిన నా పిల్లలు. ఈ అబ్బాయి ఎవరు? స్టీవెన్ కొడుకు అంటున్నాడు. ఆ అమ్మాయి ఎవరు? ఫలానా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి, ఇక్కడ ఎవరికి ఎవరు పుట్టినా మనమందరము దేవుని పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి
తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశపు నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హిజ్కియా ఏం చేశాడంటే తగ్గించుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. మీ దయగలిగిన మాటలు మా అందరికీ మీరు అనుగ్రహించారు. చెప్పబడిన మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు రెక్కల చాటున మరుగుపరిచి నిత్యము నీ సాక్షిగా నీ సన్నిధిని తమను తాము తగ్గించుకొని మీరు అక్కడ పర్యంత వరకు మీ సాక్షిగా జీవించినట్లు ప్రతి బిడ్డలకు మీరు కృపతో నింపమని వేడుకొనుచున్నాను. పరిశుద్ధుడైన యేసయ్యా మీకు స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తమును మీకు సాధ్యం. కూర్చున్న మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు. వారి ప్రతి అక్కర అవసరతలను మీకు తీర్చి ఆయన ఆరోగ్యాల చేత నింపి నిత్యము నీ రాకడకు సిద్ధపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.